ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నాకు సెలబ్రేషన్ మూమెంట్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మా చెల్లి బర్త్డే అండ్ సెకండ్ వన్ అని వచ్చేసి ఇదైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా నేను ఐఫోన్ కొన్నాను. నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ ఉన్నింది. బట్ సరే ఎందుకులే, ఇంకెప్పుడైనా కొందాము, ఇప్పుడైతే మనకు అంత నీడ్ లేదు కదా అని నేను ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేసాను. బట్ నా ముందు ఫోన్ అయితే ఒక 4 days ముందు అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది. ఇంకా సరే కొనేదేదో మంచి ఫోనే కొందాము, క్లారిటీ బాగుంటుంది అండ్ నాకు యూజ్ చేయడానికి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వ్లాగ్స్ వీడియోస్ అంతా బాగుంటుంది అనేసి సరే డిసైడ్ అయ్యి ఇంట్లో ఒప్పించి ఫైనల్గా కొన్నాను. అండ్ ఈరోజు నేను ఏమేమి వ్లాగ్ షూట్ చేశానో అవన్నీ మీకు చూపించేస్తాను, పదండి. ఇక్కడైతే ఫోన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐఫోన్ 1 year వారంటీ ఉంటుంది, 8,000 కడితే అని. నేను మా మమ్మీ డిస్కషన్ చేస్తున్నాం అవసరమా అని. సరే వద్దు అని ఫైనల్గా మళ్ళీ డిసైడ్ అయిపోయాం. 1 yearలో ఎలా నేను ఫోన్ పోగొట్టేస్తానని నమ్మకంతో సరే ఎందుకు మనీ వేస్ట్ చేయడం అనేసి ఫైనల్గా నేనైతే ఐఫోన్ కొనేసాను. నాకైతే అసలు ఆ ఫీల్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఒక మిక్స్డ్ ఎమోషన్స్. అసలు అది అయితే అన్బాక్స్ చేస్తా అంటే ఆ బాక్స్ నాకు అసలు ఎంతో హ్యాపీగా ఉంది. నేను 1.5 year ముందే నేను కొనుక్కుందామని అనుకున్నా. బట్ ఏమో దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారనేసి నాకు ఇప్పుడైతే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎల్లో కలర్ ఎలా ఉంది అనేసి మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎల్లో కలర్ అయితే మా ఇంట్లో మా మమ్మీకి అండ్ మా చెల్లి ఫ్రెండ్ వాళ్ళందరికీ నచ్చింది. సో నేనైతే అండ్ ఇక్కడైతే ఐఫోన్ తీసుకున్న వెంటనే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈరోజైతే నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఆ గురు పౌర్ణమి అండ్ ఇంకొకటి మా చెల్లి బర్త్డే కూడా. అండ్ మేము అక్కడ మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకునేసి బాబా బ్లెస్సింగ్స్ అండ్ నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మంచిగా ఉండాలి అని కూడా నేను అక్కడ దేవుడికైతే మొక్కున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయిపోయిన వెంటనే ప్రసాదం తినేసి ఇంకొక వర్క్ ఉన్నింది నాకు. కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, MCA. సో ఇంకా మేము SVCEకి వెళ్ళాము. బట్ వెళ్ళాము కానీ మేమైతే వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా 1 month తర్వాత రండి అడ్మిషన్స్ అని చెప్పారు. సరే ఇంకా రిటర్న్ అయిపోయిన వెంటనే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అమ్మమ్మ మా తాతయ్య అయితే మా చెల్లిని బ్లెస్ చేశారు. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, మీకు నచ్చిన పొజిషన్స్లో ఉండాలి అనేసి. మా అమ్మమ్మ మా తాతయ్య అంటే మాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితోనే మేము పెరిగాము. అండ్ మా తాతయ్య అంత క్రమశిక్షణ, అసలు మా అమ్మమ్మ అంత ప్రేమ మేమైతే అసలు అది మేము మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే మాకు ఎంతో ఇష్టము. మా చెల్లి మా అమ్మమ్మ లేనిదే అస్సలు పడుకోదు. ఒక 5 years ముందే మేము హౌస్ కట్టుకొని ఇంకా సపరేట్గా వచ్చేసాము. అంతవరకు మా అమ్మమ్మే మనం చూసుకునింది చిన్నప్పటి నుంచి. అండ్ ఇక్కడ మా మామ అయితే వర్క్ చేసుకుంటాడు, ఏమో మీటింగ్ కాల్ ఉందనేసి ఊరికే కేక్ ఇచ్చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. మా అమ్మమ్మ అయితే తినండి అని అనింది, కానీ మేమైతే హోటల్లో వెళ్ళి తిందామనేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. తిరుపతిలో ఉండే వాళ్ళకి టేబుల్ 9 ఎంతమందికి ఇష్టమో కమెంట్స్ చేయండి. నాకైతే పర్సనల్గా టేబుల్ 9 అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే మేము మాట్లాడుకుంటాగానే చికెన్ లాలీపాప్ వచ్చేసింది. చికెన్ లాలీపాప్ అయితే అంత డ్రైగా లేదు అండ్ ఇంకొకటి జ్యూసీగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉండింది. నాకైతే KT రోడ్లో ఉన్న టేబుల్ 9 రెస్టారెంట్ అంటే చాలా ఇష్టము. ఇంకా వేరే రెస్టారెంట్స్ కూడా ట్రై చేసాం, కానీ ఈ టేస్ట్ అయితే నాకు ఎక్కడ అంతగా అనిపించలేదు. ఇంకా తిరుపతిలో ఉండే వాళ్ళకి మీకు ఏ రెస్టారెంట్ ఇష్టమో అది నాకు కమెంట్స్ చేయండి. అండ్ ఇంకా మా మమ్మీ మా నాన్న అయితే కూడా బాగుంది అని అన్నారు. ఒక చికెన్ బిర్యానీ అండ్ ఒక మటన్ బిర్యానీ వచ్చింది. నాకైతే చికెన్ బిర్యానీ చాలా నచ్చింది. అండ్ మీకు ఏ బిర్యానీస్ ఇష్టమో కూడా నాకు కమెంట్స్ చేయండి. వెజ్ ఉన్న వాళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్, మటన్, ప్రాన్స్ ఎనీథింగ్ చేయండి. అండ్ మీకు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కూడా నాకు కమెంట్స్ చేస్తే నేను అవి డెఫినెట్గా అవన్నీ వ్లాగ్ షూట్ చేస్తాను. అండ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి. ఇక్కడైతే మేము ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. దానికంటే ముందు
నేనైతే మా చెల్లికి అసలు నేను కేక్ కట్ చేపిస్తా అన్నాను. బట్ తనకైతే నాకు ఇష్టం లేదు, కట్ చేపియద్దు అని చెప్తానే ఉన్నింది. సరే నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్ని కేక్ తీసుకున్నాను క్యూట్‌గా. అండ్ తనకేమో కేక్ కట్ చేయడం, సెలబ్రేషన్ అంతగా నచ్చదు. తనకి సింపుల్‌గా ఉండడం అంటే తనకు చాలా ఇష్టము. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా చెల్లికి కావాలి. ప్రతి ఒక్కరు విష్ చేయండి. అయితే సింపుల్ అండ్ క్యూట్‌గా తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసాం. మేము బయటికెళ్దామని అడిగితే తను నేను ఎక్కడికి రాను, నేను ఈ రోజైనా నేను హ్యాపీగా ఇంట్లో ఉంటా అని. తను బీటెక్ చదువుతాంది. కొంచెం స్ట్రెస్‌గా ఎక్కువ ఫీల్ అవుతా ఉంటుంది. బట్ అందుకనేసి సరే నేను బయటికెక్కడికి రాను అని చెప్పింది. సరే ఇంక తన ఇష్టం కదా అనేసి మేము కూడా వదిలేసాం. అయితే మా మమ్మీకి తినిపిస్తాంది. అండ్ ఇంకా మళ్ళీ మా నాన్నకి కూడా. If you would like this video, do not forget to like, share, comment and subscribe to my channel and bell icon matram assal marchipokandi. And see you in the next video. Bye.